హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఇది వచ్చేసి మనకి ఒక కస్టమరీ అండి. బ్లౌజెస్ అన్నీ కూడా మనకి టమాటా పింక్ షేడ్ అయితే వస్తుంది. టమాటా షేడ్ విత్ వైలెట్ కలర్ ఇలా అయితే వస్తుంది మనకి. హ్యాండ్ అయితే నేను కొత్తగా ఇలా అయితే ట్రై చేశాను. ఇక్కడ నేను బుట్టీస్ అనేది వేద్దాం అనుకున్నాను. హాఫ్ హ్యాండ్ ప్లస్ ఫుల్ హ్యాండ్లా వేద్దాం అనుకున్నాను. ఇది మనకి హ్యాండ్ అయితే ఇలా వస్తుంది. మనకి ఇది వైలెట్ కలర్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో అయితే ఈ డిజైన్ అనేది వేసాను. కస్టమర్ ఏం చెప్పారంటే నాకు మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది, అలా అయితే వేయమని చెప్పారు. సో ఇది మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది. బ్యాక్ నెక్ మీకు ఒకసారి జూమ్ చేసి కూడా చూపిస్తాను. చాలా నీట్గా అయితే వచ్చింది. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది. ఇది లోటస్ విత్ కచ్ వర్క్ డిజైన్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి లీఫ్ గ్రీన్ అండి. లీఫ్ గ్రీన్ పైన రెడ్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అసలు సూపర్ ఉంది కాంబినేషన్ అయితే. హ్యాండ్ కూడా నేను కొత్తగా వేసానండి. అందులో ఉన్న హ్యాండ్ అయితే నేను వేయలేదు, కొంచెం డిఫరెంట్గా అనేది వేసాను. కుందన్స్ అయితే ఈ డిజైన్ అనేది హైలైట్ చేశాను. ఇది మనకి హ్యాండ్స్ అయితే ఇలా వస్తాయి. రెడ్ అండ్ పర్పుల్ గోల్డ్ కాంబినేషన్తో అయితే ఈ డిజైన్ వేసాను. అండ్ లైట్గా కుందన్స్ తోటి హైలైట్ చేశాను. మనకి ఇది బ్యాక్ పార్ట్ అయితే ఇలా వస్తుంది. సూపర్ ఉందని డిజైన్ అయితే. ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి రాయల్ బ్లూ పైన పింక్ గోల్డ్ గ్రీన్ కాంబినేషన్తో అయితే ఈ డిజైన్ అనేది వేసాను. ప్యూర్ కచ్ వర్క్ అండి. కస్టమర్కి వచ్చేసి కచ్ వర్క్ డిజైన్స్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. సో దానికోసం ఇలా నేను కచ్ వర్క్ డిజైన్ అనేది వేసాను. చాలా బాగుంది. కుందంతో కూడా హైలైట్ చేశాను. డిజైన్ అయితే సూపర్ షైనీగా ఉంది డిజైన్ అయితే. ఇది మనకి హ్యాండ్స్ అనేది మనకి ఇలా వస్తాయి. అండ్ మనకి బ్యాక్ ఫ్రంట్ కూడా కచ్ వర్క్ బ్రాడ్ ఎక్కువ వచ్చింది కస్టమర్కి. డిజైన్ అయితే సూపర్ ఉంది కాంబినేషన్ అయితే. మీకు ఎవరికైనా డిజైన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసి మనకి శారీలోదే ప్లెయిన్ మీద వేయించుకోమన్నాను, బట్ వాళ్ళు ఇప్పటికే కాస్ట్ ఎక్కువైంది, దీని మీదే చాలు అని అన్నారు. సో దానికోసం నేను ఇలా వేసాను. ఇక్కడ గ్యాప్ బోర్డర్ టైప్ అనేది వచ్చింది. సో దాని మీద ఇలా హ్యాండ్కి అనేది వేసాను. సో మనకి కస్టమర్ ఇక్కడ నుంచి అనేది హ్యాండ్ పెట్టుకుంటారంట. ఇలా మనకి ఫుల్ హ్యాండ్ అనేది వస్తుంది. పఫ్ హ్యాండ్ పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. మనకి ఇది హ్యాండ్ గ్యాప్ బోర్డర్ 2 హ్యాండ్స్ కూడా నేను గ్యాప్ మిడిల్ అనేది వేసాను. అండ్ బ్యాక్ ఫ్రంట్ ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ అనేది చేశాను నేను. ఏంటనేది నేను మీకు వీడియో చివరిలో చెప్తాను. ఇది మనకి కస్టమర్ బ్యాక్ ఓపెన్ అని చెప్పారు. సో నేను ఏం చేశానంటే జాయింట్ మర్చిపోయి బ్యాక్ ఓపెన్ పెట్టలేదు. ఈ కటింగ్లో ఇది కట్ చేసుకొని బ్యాక్ ఓపెన్ పెట్టుకోమని అయితే చెప్పాను. అండ్ ఫ్రంట్ కూడా నేను మర్చిపోయి క్రాస్ అనేది పెట్టాను. ఇక్కడ చూస్తున్నారు కదా. సో కస్టమర్ అయితే సాటిస్ఫై అవ్వలేదు. నాకు క్రాస్ వద్దని చెప్పారు. సో దానికోసం మళ్ళీ ఇలా నేను స్ట్రైట్గా పెట్టేసి స్ట్రైట్ కట్ అనేది ఇది మనకి బ్యాక్ ఓపెన్ వస్తుంది, ఫ్రంట్ ఓపెన్ అయితే రాదండి, ప్రిన్స్ కట్ అయితే వస్తుంది. సో ఇలా నేను డిజైన్ అనేది ఇక్కడ తీసేసి ఇక్కడ మళ్ళీ వేసాను డిజైన్ అయితే. సో కస్టమర్కి చూపించాను కూడా. పర్లేదండి మేము స్టిచ్చింగ్లో చూసుకుంటామన్నారు. సో మీకు ఎవరికైనా డిజైన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. నో కాల్స్ అండి, ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే. అండ్ ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. మీరు పెట్టే కామెంట్ వల్ల చేసే లైక్ వల్ల మరికొంతమందికి వీడియో అనేది అందుబాటులోకి వెళ్తుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. డిజైన్స్ ఎలానో చిన్న కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.